నుంచి కాక్రోచ్లను చూస్తూ ఉంటే కక్కేస్తోంది, వాంతి వస్తోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్ పై ఇప్పుడు జంజీలంతా ఎదురు తిరుగుతూ ఉన్నారు. గతంలో కంగనా రనౌత్ వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటలు, చేష్టలు అండ్ ఎక్స్పోజింగ్ చేస్తూ, అంటే అవి ఒరిజినల్ కాదా, ఏతో చేసిందో మనకు తెలియదు, బట్ కొన్ని అయితే సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. కేన్స్ వీడియోల్ని ఇప్పుడు వైరల్ చేస్తూ ఉన్నారు నెటిజన్లు. ఎదుటి వారిని అనే ముందు మీరు సెట్ చేసుకోండి అని చెప్పేసి. ఇప్పటికే సౌరవ్ దాస్ కూడా చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. మిమ్మల్ని మీ పార్టీయే పట్టించుకోదు, ఇక మీరు మాకేంటి చెప్పేది అని చెప్పేసి. సో ఏ రకంగా చూసుకున్నా మాత్రం కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం చాలా అభ్యంతరకరం. ఇప్పుడు అటాక్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు కంగనా రనౌత్ ఆ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు నేను అన్నాను. అంటే ఈ విషయం అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూగా మారింది. ఆ రోజు ఈ 26 రోజులు ఆందోళన చేయడం అనేది ఒక ఎత్తు అయితే, ఒక రోజు జరిగిన కొంత ఆందోళన, విధ్వంసం అనేది ఖచ్చితంగా ఆ రోజు ఈ కాక్రోచ్ల పేరుతో కొందరు చేసిన చేష్టలు, కొందరు చేసిన వ్యాఖ్యలు, కొందరు రాళ్లు విసరడం, కొందరు పోలీసులు ప్రొవోక్ చేయటం, పోలీసులపై దాడి చేయటం, వాటన్నిటి మనం ముక్తఖండంతో ఖండించాం. ఇదేనా ఇది ప్రజాస్వామ్యమా, మీరు ఈ విధంగా చేస్తారా, మీ డిమాండ్ల సైనికత ఉంది అనే అంశాన్ని కూడా ప్రస్తావించాం. అలాగే కేంద్రం కూడా రెసిప్రోకల్ గా కొంత ఆలస్యంగా స్పందించింది అనేది వాస్తవం. బీజేపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. ఆలస్యంగా నేను స్పందించిన తర్వాత ఇద్దరు కేంద్ర మంత్రులు వాంగ్చుక్ దీక్ష విరమింపు చేసి ఆసుపత్రికి వెళ్ళి ఆయనతో మాట్లాడి, అభిజిత్ దీప్కే ఈ బృందంతో కాన్స్టిట్యూషన్ క్లబ్ లో చర్చలు జరిపి ఫైనల్ గా ఒక కన్క్లూజన్ కి వచ్చి చివరికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ప్రధాన డిమాండ్ అదే కదా, విద్యార్థులపై కేసులు ఎత్తేయాలంటున్నారు. కేసులు ఎత్తేసే క్రమంలో సుప్రీంకోర్టు అంతకుముందు ఇచ్చిన ఉత్తర్వు ప్రస్తావన కూడా ఉంది. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఒక రకంగా ఎంతో సెన్సిటివ్ గా ఉన్న దాన్ని కొంత తప్పు జరిగింది అన్న దానికి ఒక రియలైజేషన్ వచ్చింది కేంద్ర ప్రభుత్వంలో. స్వయాన ప్రధాని నరేంద్ర మోదీ ఒక వీడియో రిలీజ్ చేసి చెప్పారు, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, కిరణ్ రిజిజు వీళ్ళందరూ కూడా కొంత సంయమనంగా మాట్లాడారు. మూడోది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. లోక్సభలో ఆల్రెడీ బిల్లు కూడా, రాజ్యసభలో కూడా నిన్న 2 సభల్లో బిల్లు కూడా వచ్చేసింది. ఇదంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు చాలా పెద్ద ఇష్యూ అయిపోయాయి. వాళ్ళు ఎవరికి పుట్టారో, ఎవరో, ఏంటో, వాళ్ళు ఏంటి, అవి ఆ చేష్టలు ఏంటి, అవి ఏమి రకరకాలుగా మాట్లాడారు. అంటే ఇప్పుడు సమయం పాటించాల్సిన క్రమంలో ఇప్పుడు వాళ్ళని రెచ్చగొట్టేటట్టుగా మళ్ళీ మాట్లాడటం అనేది అది బీజేపీకి, ఎన్డీఏకి కొంత తలనొప్పి వ్యవహారం కదా. ఆ నేపథ్యాన్ని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడేమైంది, ఇప్పుడు ఆమె పేరు వీళ్ళు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఏం చేస్తున్నారు, 2018 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ షీజ్ యాక్ట్రెస్, మంచి యాక్ట్రెస్ కంగనా రనౌత్ ఇప్పుడు ఎంపీగా మొన్న విజయం సాధించారు. ఒక యాక్ట్రెస్ గా ఉండి విజయం సాధించడం అనేది వెల్కమ్ చేయాల్సిందే, బట్ స్ట్రాంగ్ లేడీ కూడా. కానీ ఏంటంటే ఆ వ్యాఖ్యలు మనం ఏ సందర్భంలో మాట్లాడుతున్నాం, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, మనం కేంద్ర ప్రభుత్వం, మన ఎన్డీఏ, బీజేపీ ఎంత కొంచెం సమయంగా ఎలా వెళ్తోంది అన్నది వాచ్ చేసుకోవాలి. అలాగే కేరళ ఆర్ఎస్ఎస్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద సెన్సేషన్ అయిపోయాయి. అందుకే ఇలాంటప్పుడు కొంత ఆర్ఎస్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ పార్టీ నేతలు కొంచెం సెన్సిటివ్ గా ఉంది, కొంచెం మీడియం గా వెళ్ళండి అనేది చెప్పడం అనేది ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం కాక్రోచ్ పార్టీ, ఆ మద్దతుదారులు కూడా అదే సమయం పాటించాలి. ఇక్కడ ఏమైంది, ఆమె ఒక పార్టీ వీడియోలు, రెడ్ కార్పెట్ పై పాల్గొనడం, సోషల్ మీడియాలో ఇవన్నీ వైరల్ అవుతున్నాయి. సంగీతానికి ఉత్సాహంగా డాన్స్ వేయటము, హ్యాండ్ బ్యాంగింగ్ చేయటము, ఇవన్నీ కూడా ఇప్పుడు కొందరు కేన్స్ ఫెస్టివల్ ఇది ప్రవర్తించడం తగదు అని అనుకుంటూ ట్రోలింగ్ గట్టా చేస్తున్నారు. అంటే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ పాతవన్నీ ఇప్పుడు తీస్తున్నారు. కానీ ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవాలి, ఎందుకంటే ఆమె యాక్టర్స్, కేన్స్ ఫెస్టివల్ అనేది అంతర్జాతీయ ఫిల్మ్కి సంబంధించిన ఒక ఉత్సవం. ఆ ఉత్సవంలో నటీమణులు కానీ, నటులు కానీ కొంత వాళ్ళ డ్రెస్సింగ్ అవన్నీ కూడా కొంచెం దానికి తగ్గట్టుగానే ఉంటాయి. దానిలో మనం బోధోద్ధంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. కానీ మా వ్యాఖ్యలు చేశారు కాబట్టి మరి నువ్వు చేసేది ఏంటి అంటే, నువ్వు చేసేది ఏమైనా గొప్పదా, మేము చేసేదాన్ని మేము ఎవరికి పుట్టామని అంటావా అన్న దాని నేపథ్యంలో ఈ ట్రోలింగ్ అయితే బాగా పెరిగిపోయింది. ఇదేమైనా ఇప్పటికైనా కంగనా రనౌత్ ఈ విషయంలో మళ్ళీ వీటి మీద ఎక్కువగా రెస్పాండ్ అవ్వకుండా కొంత సమయం పాటించడం అనేది ఇంపార్టెంట్.